పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ హోరాహోరీ పోరు నెలకొంది. పుదుచ్చేరిలోని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమైన పార్టీలు ప్రత్యర్థులకు ధీటుగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల్లో విజయం కోసం శ్రమిస్తున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. పుదుచ్చేరిలో వరుసగా మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార ఏఎన్ఆర్సీ బీజేపీ కూటమి పావులు కదుపుతోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ లభించిన విజయాల విశ్వాసంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎన్ రంగస్వామి ప్రస్తుతం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రంగస్వామి 2001 నుండి 2008, 2011 నుండి 2016 కాలంలోనూ సీఎంగా పనిచేశారు. ప్రజల ముఖ్యమంత్రిగా పిలువబడే రంగస్వామి విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలనపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యమంత్రి రంగస్వామి సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం, సీఎం రంగస్వామి క్లీన్ ఇమేజ్, సంకీర్ణ ప్రభుత్వానికి ఉన్న ప్రజాదరణ ఏఎన్ఆర్సీ బీజేపీ సంకీర్ణ బలాలుగా పేర్కొనవచ్చు. ఏఎన్ఆర్సీ బీజేపీ సంకీర్ణం బలహీనతలు చూస్తే అవినీతి, శాంతి భద్రతల పరిరక్షణలో వైఫల్యం, నేర ఘటనలు, మాదక ద్రవ్యాల తయారీ యూనిట్కు రాజకీయ పెద్దల ఆశీస్సులు వంటి ఆరోపణలు. 1974, 1977లలో పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే ఇప్పుడు జూనియర్ భాగస్వామిగా ఉండడం, ఎన్డీఏ కూటమి ఇచ్చే అరాకొరా సీట్ల కోసం అన్నాడీఎంకే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండడం వంటి అంశాలు ఉన్నాయి. ఏఎన్ఆర్సీ బీజేపీ సంకీర్ణానికి పలు సవాళ్లు కూడా ఉన్నాయి. పుదుచ్చేరి నేటికి రాష్ట్ర హోదాను పొందకపోవడం, కేబినెట్లోని ఒక్కగానొక్క మహిళా మంత్రి చంద్ర ప్రియంగను తొలగించడం, ప్రభుత్వానికి పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడం, స్థానిక ప్రభుత్వం నిరంతరం కేంద్రంపైనే ఆధారపడడం, ఎన్టీకే పార్టీ, విజయ్ టీవీకే పార్టీల నుంచి పలుచోట్ల ఎదురవుతున్న పోటీ వంటివి సవాళ్లుగా మారాయి. కాంగ్రెస్ డీఎంకే కూటమి బలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ విస్తృతమైన సంస్థాగత ఉనికిని కలిగి ఉంది. డీఎంకే ఇప్పుడు పుదుచ్చేరిలో దాని గ్రాస్ రూట్ నెట్వర్క్ను గణనీయంగా మెరుగుపరుచుకుంది. డీఎంకేకు చెందిన బలమైన ప్రచార యంత్రాంగం కూటమి బలాన్ని పెంచుతుంది. కాంగ్రెస్ డీఎంకే కూటమి బలహీనతలను పరిశీలిస్తే కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది చెప్పకపోవడం మైనస్. సీట్ల పంపకాల విషయంలో ఇప్పటివరకు ఎటువంటి దృఢమైన నిర్ణయం తీసుకోకపోవడం వంటివి ఉన్నాయి. ఇక కాంగ్రెస్ డీఎంకే కూటమి సవాళ్లను పరిశీలిస్తే వి నారాయణస్వామి, వి వైతిలింగం వంటి కొంతమంది నాయకులపైనే కాంగ్రెస్ ఆధారపడడం, డీఎంకేలోని అంతర్గత పోరు, సీట్ల పంపకాలపై ఇప్పటిదాకా క్లారిటీ రాకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో ఎన్టీకే, టీవీకే, ఎల్జేకే పార్టీల నుంచి పోటీ ఎదురవుతుండడం వంటివి కీలకంగా ఉన్నాయి. డీఎంకేలోని అంతర్గత పోరు కూడా మైనస్. సీట్ల పంపకాలపై ఇప్పటిదాకా క్లారిటీ రాకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో ఎన్టీకే, టీవీకే, ఎల్జేకే పార్టీల నుంచి పోటీ ఎదురవుతుండడం, ఏఎన్ఆర్సీ అధినేత సీఎం రంగస్వామి తటంచవాడి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అదనంగా మరొక సీటు నుంచి కూడా ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. బీజేపీ నేత హోంమంత్రి ఏ నమశివాయం మన్నాడిపేట స్థానం నుంచి మరోసారి పోటీ చేయనున్నారు. ఇక్కడ ఆయనకు టఫ్ ఫైట్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైతిలింగం ఎంపీ కామరాజ్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. డీఎంకేకు చెందిన ఆర్ శివవిల్లియనూర్ అసెంబ్లీ స్థానం నుంచి, పీడబ్ల్యూడీకు చెందిన మంత్రి కె లక్ష్మీనారాయణన్ రాజ్భవన్ సీటు నుంచి పోటీ చేయనున్నారు. మనవేలి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ నేత ఆర్ సెల్వం పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పుదుచ్చేరిలో వరుసగా మరొకసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అధికార ఏఎన్ఆర్సీ బీజేపీ కూటమి పావులు కదుపుతోంది. మరొకవైపు 2024 లోక్సభ ఎన్నికల్లో పుదుచ్చేరిలో లభించిన విజయాల విశ్వాసంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఎన్నికల బరిలోకి దిగుతోంది.